హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. ఈరోజు మనం ఆకాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకాకరకాయ కూర తయారు చేయడానికి ముందుగా ఆకాకరకాయలను తీసుకుని చక్కగా నీటిలో శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి వాటిల్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపెట్టి నీటిని వంచేసుకోండి. అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి అలా ఉప్పు ఎందుకు వేస్తామనంటే కూర త్వరగా మగ్గుతుంది, అట్లాగే ముక్కలకి ఈవెన్గా సాల్ట్ పడుతుంది అన్నమాట. అందుకోసం సరే అవన్నీ పక్కన ఉంచేసి స్టవ్ మీద బొర్రెల ముక్కలు పెట్టుకుని అందులో ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు అన్నీ వేసి వేగనిచ్చిన తర్వాత ఇందాక సాల్ట్ వేసి అట్టే పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్ని ఆ బొర్రెల ముక్కట్లో వేసి చక్కగా పైకి కిందకి కలుపుకోండి. అలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకసారి వేగించి అందులో కొద్దిగా అంటే ముక్క మెత్తపడిన తర్వాత శనగపిండి వేసుకోండి. అలా శనగపిండి వేసుకుంటే ఇది రుచి చాలా బాగుంటుందన్నమాట. శనగపిండి వేసి మొత్తం కదపండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. అలా శనగపిండి వేసిన కూరలోనే కారం కూడా వేసేసి వాటిని శనగపిండి పచ్చివాసన పోయి ఈ కారం కూడా ముక్కలన్నిటికీ పట్టే వరకు, అంటే ఆకాకరకాయ ముక్కలన్నిటికీ పట్టే వరకు చక్కగా వేగించుకోండి. ఆఖరిలో కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ మీద ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఈ ఆకాకరకాయ కూర 2 రోజుల పాటు నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.